హలో నమస్తే. బాగున్నారా? నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఇది నేను రాసిన కథే. అది విని మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కథ పేరు మా కుటుంబం. ఏమండి, ఇప్పుడు పెద్దాడికి టైం ఎంత అవుతుంది అడిగింది కామాక్షి భర్తని. సరిపోయింది, ఇప్పటికి 3 సార్లు అడిగావు అన్నాడు అవధాని. నేను ఎందుకు అలా అడుగుతున్నాను మీకు తెలిసినట్లేదు. ఈరోజు మన పెద్దాడి పుట్టినరోజు. వాడికి ఇప్పుడే తెల్లారుతుంది. అందులోనూ ఈరోజు ఆదివారం, ఇంట్లోనే ఉంటాడు కదా, ఒకసారి ఫోన్ చేసి గ్రీటింగ్ చెబుదామని అంది. కాసేపు ఆగి మళ్ళీ, ఏమండి, వాడు అడిగినప్పుడల్లా వస్తానంటున్నాడు కానీ రావడం లేదు. రేపు దీపావళికైనా వస్తే బాగుంటుంది కదా. పెద్ద మనవరాలు పుట్టినప్పుడు వెళ్ళాం, రెండోది పుట్టినప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు ఫోటోలు చూసి మురిసిపోవడమే అంది బాధగా కామాక్షి. అవధాని, ఎప్పుడూ ఉండేదిగా, వాడికి ఫోన్ చేస్తాను మాట్లాడు అన్నాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. ఇద్దరూ ఒక్కసారిగా సంతోషంతో ఒకరి మొహాలు చూసుకుంటూ ఫోన్ వైపు చూశారు. అవధాని గబుక్కున వెళ్ళి ఫోన్ తీశాడు, స్పీకర్ ఆన్ చేశాడు. వెంటనే మావయ్య గారు అంటూ కోడల గొంతు వినిపించింది. అవధాని హలో అనిలోగానే కామాక్షి అతని చేతిలో ఫోన్ లాక్కుని, హలో పెద్దాడా, ఎలా ఉన్నావురా తండ్రి అంది. హలో అత్తయ్య, నేను సుజాతని, ముందు నాతో మాట్లాడితేనే ఆయనకు ఫోన్ ఇస్తాను అంది నవ్వుతూ అవతల. కామాక్షి సంతోషంతో, సుజీ ఎలా ఉన్నావమ్మా, నా మనవరాలు ఎలా ఉన్నారు ఆతృతగా అడిగింది. బాగున్నారు అత్తయ్య, మీరు బాగున్నారా, ఇదిగో ఆయనకి ఫోన్ ఇస్తాను అని సుజాత భర్తకు ఫోన్ ఇచ్చింది. హలో అమ్మ, ఎలా ఉన్నారు? ఇవాళ నా పుట్టినరోజు తెలుసమ్మా, నాకు గుర్తుంది. నువ్వు మన ఫోన్ కోసం ఎదురు చూస్తుంటావని నాకు తెలుసు అన్నాడు. కొడుకు గొంతు విని ఎంతో మురిసిపోయింది కామాక్షి. మిమ్మల్ని అందరినీ చూసి అన్నాళ్ళయిందోరా, వస్తానంటావు కానీ రావు, చీర చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది. అవధాని అంతా గమనిస్తూనే ఉన్నాడు. తను మాత్రం ఏం చేయగలడు? ఎప్పటికప్పుడు గ్రూప్ ఫోటో పెడుతున్నాను కదమ్మా అన్నాడు కొడుకు వాసు. కామాక్షి, అంతేలే, ఫోటోలో చూసి మురిసిపోవడమే కానీ ఒకసారి రావచ్చు కదా అంది. వాసు, అయ్యో అమ్మ, అదే చెప్తున్నాను, రేపు వచ్చే దీపావళికి వస్తున్నాను అన్నాడు. ఎరా, నా ఆట పట్టిస్తున్నావా అంది. లేదమ్మా, నిజమే చెప్తున్నాను, వచ్చే నెల 10వ తారీఖున ఫ్లైట్కి బయలుదేరి 12వ తారీఖుల్లా ఉదయం 9 గంటల అక్కడ దిగుతాను, ఎక్కడ ఆలస్యం జరగకపోతే అన్నాడు. చాలా సంతోషంరా, మళ్ళీ ప్రయాణంలో ఏ మార్పు చేయకో, సరేనా? మీరు వస్తున్నారంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇదిగో నాన్న కదా మాట్లాడు, మరి నేను ఉంటాను, నాకు అవతల బోల్డ్ పనులున్నాయి, బోల్డ్ ఏర్పాటు చేయాలి అని ఫోన్ భర్తకి ఇచ్చేసింది. అవధాని ఒక బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాడు. కామాక్షి అతనికి అనుకూలమైన భార్య. వాళ్ళకి వాసు ఒక్కడే కొడుకు. బాగా చదువు చెప్పించారు. అదే ఊళ్ళో ఉన్న కామాక్షి అన్నయ్య రామ్మూర్తి కూతురు సుజాతనిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత వాసు మంచి ఉద్యోగం సంపాదించుకుని భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. వాసు దంపతులకు మొదటి కూతురు పుట్టినప్పుడు అవధాని దంపతులు ఇద్దరూ అమెరికా వెళ్ళారు. అంతే, దాదాపు 10 ఏళ్ళు గడిచాయి. వాళ్ళు రాలేదు, వీళ్ళు వెళ్ళలేదు. ఇన్నాళ్ళకి కొడుకు కోడలు వస్తుంటే సంతోషంగా ఏముంటుంది చెప్పండి. మరునాడు అదే ఊర్లో ఉన్న రామ్మూర్తి అవధానింటికి వచ్చాడు. కామాక్షి రా అన్నయ్య అంటూ పలకరించింది. ఇంతలో అవధానం లోపల చూస్తూ, ఏం బావా, బాగున్నావా? ఈ మధ్య మరీ నల్లపోసం అయిపోయావు అన్నాడు నవ్వుతూ. మా అన్నయ్య నల్లపోసం ఏం కాదు, వెన్నపోస అంది నవ్వుతూ కామాక్షి. అందరూ సరదాగా మాట్లాడుకున్నారు. రామ్మూర్తి, నిన్ననే అమ్మాయి సుజాత ఫోన్ చేసింది, వాళ్ళు వస్తున్నట్టు కదా అన్నాడు. కామాక్షి, అవునన్నయ్య, మాకు ఫోన్ చేశారు, దీపావళికి వస్తున్నట్ట అంది సంతోషంగా. ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే హడావిడి అన్నాడు అవధాని. ఇన్నాళ్ళకి ఇల్లు వాళ్ళ రాకతో కలకల్లాడుతుంటే ఆ మాత్రం ఉండదు ఏంటండి హడావిడి అంది కామాక్షి. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక రామ్మూర్తి వెళ్ళిపోయాడు. చూస్తుండగానే వాళ్ళు రావాల్సిన రోజు వచ్చేసింది. కామాక్షి కొడుకు ఇష్టమైన తినుబండారాలని చేసేసింది. దంపతులిద్దరూ ప్రతిరోజు బజారుకి వెళ్ళడం, వచ్చే వాళ్ళ కోసం కొత్త బట్టలు తేవడం లాంటివి పనులతో పూర్తిగా మునిగిపోయారు. పిల్లలు సరదా పడతారని ఇల్లంతా రంగు కాగితాలతో అలంకరించారు.
సమయం చాలలేదు కానీ అసలు ఆ ఇంటికి సున్నాలు రంగులు వేయిద్దాం అని అనుకున్నారు. ఏమండి, మన వాళ్ళు వచ్చేది రేపే కదా, మనవరాళ్ళకి తీసిన బట్టలు వాళ్ళకి సరిపోతాయంటారా, వాళ్ళకి నచ్చుతాయా, ఇలాంటి ప్రశ్నతో అవధాన్ని హైరాణ పెట్టేస్తుంది కామాక్షి. అవధాని, నేను ముందే చెప్పాను, వాళ్ళు వచ్చాక వాళ్ళని షాపు తీసుకెళ్ళి కొనుక్కుంటే మంచిది, వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు అని. నా మాట వింటే కదా అన్నాడు. హాల్లోకి వస్తూ టీవీ ఆన్ చేశాడు అవధాని. వార్తలు వస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ అమెరికా నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానం ఫ్లైట్ నంబరు BC 3333 ప్రమాదశాత్తు సాంకేతిక కారణాలతో బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. విమానంలో ఉన్న వాళ్ళందరూ మరణించినట్లు సమాచారం అంటూ ఇంకా ఏమేమో చెప్పసాగారు. అది విన్న అవధాని సోఫాలో కుప్పకూలిపోయాడు. వంటింట్లో చూస్తున్న కామాక్షి ఆ వార్త విని చేతిలో ఉన్న గిన్నెలు కింద పడేసి ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. కొంతసేపటికి అవధాని తేరుకుని భార్య మొహం మీద నీళ్లు జల్లి ఆమెకు స్పృహ వచ్చేటట్టు చేశాడు. టీవీలోకి వచ్చాక కామాక్షి ఏడవడం మొదలుపెట్టింది. తన బావమతి రామ్మూర్తికి ఫోన్ చేశాడు తాము విన్న వార్త గురించి. రామ్మూర్తి, అయ్యో బాబా, అది మన వాళ్ళ ఫ్లైట్ కాదు, మీరేం కంగారు పడకండి, మీరు సరిగ్గా చూసి ఉండరు అన్నాడు. అవధాని, అదేమిట్రా బాబు అలా అంటావు, మేము వార్తలు ఆయన విన్నాం, ఫ్లైట్ నెంబర్ కూడా చూసాం అన్నాడు. రామ్మూర్తి, నువ్వేం కంగారు పడకు బాబా, చూద్దాం, రేపు వాళ్ళు క్షేమంగా వస్తారు కదా, చూస్తూ ఉండు అన్నాడు. అవధానికి చికాకేసింది. ఫోన్ పెట్టేశాడు. అంతలో ఫ్లైట్ నెంబర్ 3333 అని వార్తల్లో చూస్తుంటే ఇలా అంటాడేమిటి అనుకున్నాడు. అవధాని భార్యతో, చూడు, నువ్వేం ఏడవకు, అలా ఏమి జరగundదులే, నేను అందరికీ ఫోన్ చేస్తున్నాను, మెసేజ్లు పెడుతున్నాను, ఇప్పుడు రాత్రి బాగా పొద్దుపోయింది కదా, ఎవరూ అందుబాటులో ఉండరు అని నానా విధాలుగా చెప్పసాగాడు. పాపం కామాక్షి అలా ఏడుస్తూనే మగత నిద్రలోకి జారుకుంది. అవధాని పాపం రాత్రంతా అందరికీ ఫోన్లు చేస్తూనే కూర్చున్నాడు. తెల్లవారింది. రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్న అవధాని తలుపు తీసి రోడ్డు మీదకి వెళ్ళాడు. అక్కడ ఉన్న కిల్లీ షాపులో అప్పుడే వచ్చిన పేపర్ తీసుకుని ఆతృతగా చూశాడు. పెద్ద అక్షరాలతోటి 10వ తేదీ సెప్టెంబరు అమెరికా నుంచి బయలుదేరిన విమానం BC 3333 బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోయింది. ఇక చదవలేకపోయాడు అవధాని. పేపర్ అక్కడ పడేసి వెంటనే ఇంటికి బయలుదేరిపోయాడు. భార్యని ఓదార్చడం అవధానికి చేత కాలేదు పాపం. ఇంతలో రామ్మూర్తి ఫోన్ చేసి, బావా, మన వాళ్ళు క్షేమంగా ఎయిర్పోర్ట్లో దిగారు, నువ్వు ఇప్పుడు ఏమి కంగారు పట్టి ఏం చేయము, ఇంకా నేను ఇప్పుడే ఇక్కడి నుంచే ఫోన్ చేస్తున్నాను, ఇంకొక గంటలో అక్కడ ఉంటాం అన్నాడు. కొంతసేపటికి గుమ్మం ముందు 2 ట్యాక్సీలు వచ్చాయి. ఒక దాంట్లోంచి వాసు, సుజాత పిల్లలు, మరొక దాంట్లో రామ్మూర్తి లగేజ్తోనూ దిగారు. అవధాని కామాక్షి వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. కామాక్షి చేతిలో ఉన్న హారతి పళ్ళంతో దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళింది. మనవరాళ్ళిద్దరూ కామాక్షిని చుట్టేసుకున్నారు. అమ్మమ్మ, మా అమ్మ అంటూను. ఇంట్లోకి వెళ్ళాక కుశల ప్రశ్నలు అయిన తర్వాత వాసు, నాన్న, నిన్న యాక్సిడెంట్ జరిగింది మా ఫ్లైట్కి కాదు, మీరు అనవసరం కంగారు పడ్డాడు కదా, మామయ్య చెప్పాడు అన్నాడు. అవధాని, నువ్వు మొన్న ఫ్లైట్ నెంబరు 3333 అని చెప్పే కదా, 4 మూడులు కదా, నాకు గుర్తుంది, అదే సమయాన్ని బయలుదేరింది కూడాను అన్నాడు. పెద్ద మనవరాలు, అయ్యో తాతయ్య, మేము వచ్చినది AC 3333 దుబాయ్ మీదుగా వచ్చింది. యాక్సిడెంట్ జరిగింది BC 3333 బొంబాయి మీదుగా వచ్చింది. కామాక్షి, అబ్బా, ఆ వార్త విని గుండె అదిరిపోయిందనుకో అంది. అవధాని, పోనీలే, మీరు క్షేమంగా వచ్చారు అని. రే వాసు, ముందు మనమందరం గ్రూప్ ఫోటో తీసుకోవాలి, నువ్వు ఎడిటింగ్ చేసిన ఫోటోలా ఉండకూడదు, స్టూడియో అతను రమ్మను, వాళ్ళు తీస్తే ఫోటో బాగా క్లారిటీగా ఉంటుంది అన్నాడు. అన్నట్లుగానే కొన్నాళ్ళు పోయాక దీపావళి సందర్భంగా స్టూడియోకి వెళ్ళి ఫోటోగ్రాఫర్ ఇంటికి తీసుకొచ్చి గ్రూప్ ఫోటో తీసుకున్నాడు. అది సంగతి. శుభం. ఎలా ఉందని బాగుందా, విన్నారు కదా, మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ, ఉంటానా.